యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఆదివారమున ప్రభు దినమున దేవుని మందిరంలో కూర్చున్న బిడ్డలకును, మైక్ ద్వారా దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్న బిడ్డలకును నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మరి మేలు పొందుకుంటూ ఉన్నారు. మేలు పొందుకున్న మనం ఏం చేయాలి? చాలా మంది దేవుని ద్వారా మేలు పొందుకున్నాం. మేలు పొందుకున్న వారందరి చేతులు తండ్రి దేవుని ద్వారా వెరీ గుడ్. అందరు తప్పకుండా కొట్టండి గట్టిగా. ఈరోజు దేవుని ద్వారా, యేసయ్య ద్వారా మనం పొందుకున్న ఆ మేలు, యేసయ్య ద్వారా మనం పొందుకున్న ఆ మేలులకు మనం ఏం చేయాలి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము పొందుకున్న మేలు ద్వారా దేవునికి ఏం చేయాలో దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో మనం గ్రహిద్దాం. మనం చదువుకున్న కీర్తన మరి 9వ కీర్తన చూడండి, మొదటి వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. ఆమేన్. దేవుణ్ణి మనము స్తుతించాలంటే ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయంతో నేను యెహోవాను, నా పూర్ణ హృదయం, నీ పూర్ణ హృదయంతో. ఈరోజు దేవుడు చేసిన మేలు బట్టి మనము పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలంట? స్తుతించాలంట. ఇంతకు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము కదా. ఇంతవరకు దేవుని మనం ఏం చేసినాం? స్తుతించినాం, ఆరాధించినాం. మన స్తుతి ఆరాధన దేవుడు ఏం చేసినాడు? మన స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొంది కదా, ఆయన ఆలకించి మహిమ పొందినాడు. ఆమేన్. మీకు రావాల్సిన ఆశీర్వాదాలు 100% దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరైతే గొంతెత్తి ఆరాధించినారో, ఎవరైతే ఈరోజు ఆదివారమున ఆరాధన చేసే దినమున మనం గొంతెత్తి కదా ఎంతైతే మనం ఆరాధించినామో అంత దీవెనలు దేవుని ద్వారా మనము పొందుకున్నాం. ఆమేన్. అంతేకాదు యెహోవా నీ అద్భుత కార్యములను నేను వివరించను. దావీదు అంటున్నాడు, యెహోవా, ఓ యెహోవా దేవుడా, నువ్వు చేసిన అద్భుత కార్యములన్నిటినీ నేను ఊరుకుంటానా? నువ్వు చేసిన కార్యాలు నేను ఊరుకుంటానా? నేను ఊరుకుండేవాడిని కాదు. నువ్వు ఊరుకుండే దేవుడు కాదు. నీ అద్భుత కార్యముల విషయంలో, మరి నువ్వు చేసిన అద్భుత కార్య విషయంలో నువ్వు ఊరుకుండకపోతే నేను స్తుతించే విషయంలో నేను కూడా ఊరుకున్నాను. ఆమె అంతే కదా. మన భాషలో మనం ఊరుకుంటామా? ఎవరైనా మనకు మేలు చేస్తే మనం ఊరుకుంటామా? వారికి మేలు చేస్తాం. ఎవరైనా మనను దూషిస్తే ఊరుకుంటామా? ఏం చేస్తాం? తిరిగి దూషిస్తాం. ఎవరైనా కొడితే మళ్ళా కొడతాం, తిట్టితే తిడతాం, దుమ్మెత్తి పోస్తే మళ్ళా అంతేనా. మరి ఈరోజు దేవుడు చేసిన మేలు బట్టి ఏమంట? దేవుడు చేసిన ఆ అద్భుత కార్యములు బట్టి నేను ఊరుకుంటానా? ఎవరంటున్నారండి? దావీదు. నేను ఊరుకుంటానా? ఎవరి విషయంలో? దేవుడు చేసిన కార్యముల విషయంలో నేను ఊరుకుంటానా? నేనైతే ఒక మాట చెప్తా. వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు నుండి దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఆ మాట హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇంతగా మనం దేవుళ్ళు ఎదుగుతుంటే, కొట్టినా తిట్టించుకోవాలా, తిట్టించుకోవాలా, అవమానపరచబడినా ఇవన్నీ మీకు దీవెన, ఇవన్నీ నాకు దీవెన, ఇవన్నీ మీకు దీవెన. వాస్తవం. ఈరోజు నువ్వు ఎంత ఎదుగుతుంటే అంత ఒదగాల్సిందే. ఎంత ఎదుగుతుంటే అంత దేవుని ద్వారా ఎదుగుతుంటే లోకం ద్వారా ఇది లోకం ద్వారా అవమానపరచబడాలా? అది నీకే బ్లెస్సింగ్స్, నీ కుటుంబానికే బ్లెస్సింగ్స్, నీ కుటుంబానికి దీవెనండి. నాకైనా నీకైనా. ఎవరైనా కొడుతుంటే కొట్టించుకోవాలా, తిడతా అంటే తిట్టించుకోవాలా,
అవమానపరచబడుతుంటే అవమానపరచబడాల. ఇవన్నీ ప్రభు దృష్టిలో మనకు, మీ కుటుంబాలకు దీవెన. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. క్యాథరిన్, నువ్వు బయటికి పోయి పిల్లలకు పాటలు నేర్పిపో. పాటలు, చిన్న చిన్న పాటలు పిల్లలకు. పోండి, బయటికి పోండి పిల్లలందరూ. బైబిల్ తీసుకోమా. పొరక్కని బైబిల్ తీసుకోమండి. పిల్లలంతా బయటికి పోండి. పాటలు నేర్పిపో, చిన్న చిన్న పాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడ చెట్టుకాడ కూర్చోండి బండ మీద. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు చేసిన కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి నేను ఊరుకుండాను. దావీదు అంటున్నాడు కదా. చూద్దాం. ఈరోజు మేలు పొందిన తర్వాత నీవు కృతజ్ఞత తెలియజేయాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. ఏమంట? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కూర్చున్నా దేవుని కృతజ్ఞత, లేచినా కృతజ్ఞత, పండుకున్నా కృతజ్ఞత, లేచినా కృతజ్ఞత, తిన్నా కృతజ్ఞత, తినకపోయినా ప్రతి దానికి మనం ఏం చేయాలి? దేవునికి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాలి. కృతజ్ఞతలు. ఎవరైనా మనకు మెయిల్ చేస్తే వారికి మెయిల్ చేస్తాం, వారికి థ్యాంక్స్ అంటాం. ఏమంట? వారికి మనము థ్యాంక్స్ అంటాం. అచ్చంగా మనం కృతజ్ఞతలు దేవుని తెలియజేస్తున్నామా? ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంట? ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు ఆదివారం స్పెషల్ డే. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, పేతరులకు ఈరోజు దేవుని మందిరంలో కూడుకున్న మన అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దినం. ఈరోజు ఆదివారం ప్రభు దినం. మనందరి పాపము కోసమై ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు ఇది. ఆ మహానుభావుని మనం ఏం చేయాలా? ఆ మహనీయుని మనం ఏం చేయాలా? ఆ తేజోమయుని మనం ఏం చేయాలా? ఆ మృత్యుంజయుని దేవుని ఏం చేయాలా? దేవుని స్తుతిస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని కొనియాడుతున్నామా? ఈరోజు మరి ఏదేమైనప్పటికీ ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తాను. చాలండి, మళ్ళీ చదువు. ఏమంట? ఆయన పేరు నేను ఎత్తాను. ఆయన ఎవరు? ఉదాహరణకు మీ పేరు నేను ఎత్తాను. మీరు చేసిన మేలుకు నేను ఎత్తాను అని ఊరుకున్నాను. ఈరోజు బల్లాకు అక్కడ తీసుకొచ్చినాను. బల్లాకు సిద్ధపరిస్థితి మరి చక్కెర దాంట్లో ఏముందో తెలియదు, కానీ పైకి అయితే నాకు గోధుమ పిండి కనపడుతుంది. గోధుమ పిండి చక్కెర ఉంటుందేమో. గోధుమ పిండి చక్కెర ఉంది. మరి దానికి దేవుడు నీకు ఇచ్చినాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశ్రయిస్తాడు. వాస్తవం అంతే. ఇప్పుడు నేను ఇచ్చిన ఊరుకుంటాడా? ఊరుకుండేవాడు కాదు. ఊరుకుండేవాడు దేవుడు కాదు. విత్తనం తీసుకొని భూమిలో త్యాగం ఉన్న చోట అట్లా వేయండి. విత్తనం ఉన్న చోట వేయండి. అట్లా ఒక వారం నాకు పోయి చూడండి. ఊరుకుంటుందా? నువ్వేం చూడంటుంది, నువ్వేం చూడంటుంది. నేను వచ్చి చూపిస్తా చూడని చెప్తుంది. ఆమేన్. ఇక్కడే ఉంటున్నాడు కదా. ఆయన పేరు నేను ఎత్తాను. ఏం పేరు అంట? యేసు అనే పేరు నేను ఎత్తాను అను. ఆయన చూడండి, నేను ఎత్తాను. ఆయన నామమును బట్టి ప్రకటింపడు అని నేను అనుకుంటున్నా. క్వశ్చన్ మార్క్ ఉంది కదా. అనుకుంటున్నా. ఈ మాట ఇక్కడ కూర్చొని నేను చదువుకుంటుంటే ఒక్కనే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. పైన ఫస్ట్ ఏమో నేను ఆయన పేరు ఎత్తాను, ఆయన వాక్యాన్ని ప్రకటించను అనుకుంటానే మనకేమవుతుంది? కింద చదవక ముందు ఆ రోజు చదువుకునే ఏమవుతుంది? ఏదో దుర్మార్గమైన మాట మాట్లాడుతున్నాడేమో అనుకోవాల్సిందే కదా. మళ్ళీ కిందికి వచ్చాక ఏమంటారు కదా సార్? ఏమంట? చదవండి. అది నా హృదయంలోను అగ్ని వలె మండుచు నా ఎముకలను మోయబడి ఉన్నది. ఆమేన్. నేను సువార్తను ప్రకటించకుండా ఊరుకున్నానా? ఆయన పేరు ఎత్తుకోవడం ఊరుకున్నానులే అనుకున్నాను అనుకో. నాలో ఏమైందంటే
అగ్ని మండుతుంది. అగ్ని మండుతుంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఒక కొట్టం అంటుకుందండి, అది ఊరిగా ఉత్త పొగ వస్తుంది, అది పొగ వస్తుందిలే అనుకుంటాం. అది అది పొగ వస్తుందిలే అనుకుంటాం. ఏమంటాం? అది పొగ వస్తుందిలే అనుకుంటాం. పొగ వస్తుంటే ఊరుకుంటాం. అదే మండుకుంటుంటే ఉరుకుతా వెళ్తాం. ఇంతవరకు పొగే, ఇప్పుడు అది మంటకు మారింది. ఈ మంట ఏమవుతుంది? ఈ మంట ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి అక్కడికి అంతా ఏమవుతుంది? శూన్యమైంది. ఈ మంట నార్పాల. ఆమె మనలో ఉంది ఒక మంట. మనలో ఉంది మంట. భార్య భర్తలు కొట్లాడుతారు. ఇదిగో నువ్వు ఊరుకుంటే సరిపా, నాలో మండుతుంది చూసుకో. భార్య భర్తలు కొట్లాడుతుంటే ఏమంటారు? ఇదిగో నువ్వు ఊరుకుంటే సరిపా, నాలో ఏమైందంట? మంట అనేటి ఎప్పుడన్నా అంటేదా? అబ్బో సోత్రం తల్లి నీకు. ఇదిగో మొరటగా మాట్లాడతాం ఆ మాట, పల్లెలో లేదు కదా. ఇదిగో నాకు మండుతుంది చూసుకో, నిన్ను చూచంటే నిన్ను చూచంటే నాకు ఏం మండుతుందో పాపం, మండుతుంది చూసుకో నిన్ను చూసే. ఈ మంట లోక సంబంధమైన మంట ఉండకూడదు మనలో. శోభా, లోక సంబంధమైన మంట మనలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన మంట మనలో రగులుకొని ఇతరులకు రగిలించాల. నిజంగా ఇర్మియా చెప్తున్నది ఆ మాట చదువుతుంటే, ఆయన పేరెత్తను, ఆయన నామంలో ప్రకటన చేయను. నేను అనుకుంటేలే ఏదో జరిగింది ఏదో జరగలేదో అని నేను ఆయన పేరెత్తాను. ఆయన చర్చికి వెళ్ళాను, ఆయన ప్రార్థనలో కూర్చోను, యేసయ్య మాటలు వినను. నేను అనుకుంటేనా ఇంకా నా జీవితం అలా అనుకుంటున్నా. ఎప్పటికి స్వార్థ ప్రకటించను, ఎప్పుడు పాట పాడను, ఎప్పుడు ప్రార్థన చేయను, ఎప్పుడు స్తుతించను, ఎప్పుడు వాక్యాన్ని అందించను, ఎప్పుడు ఆరాధన చేయను. అది నేను అనుకుంటున్నా అట్ట కాదు. నాలో ఒక మంట. నాలో ఒక మంట. ఈరోజు సమరైజ్ నాకు గుర్తుకొస్తుంది. యాకోబు బావి దగ్గర పోయింది. యాకోబు బావి దగ్గర నీళ్ళకు పోయింది. ఎక్కడ పోయినమ్మా? యాకోబు బావి దగ్గరికి నీళ్ళకు పోయింది. నీళ్లు తీసుకుందామని చూస్తే ఆడ ఒక సువాసనమైన మాటలు యేసుప్రభుల వారు అందించినారు. మంచిది. ఆ మాటలు ఆమెకి ఏమొచ్చింది తెలుసా? మంట పుట్టింది. యేసయ్య మాట్లాడిన ప్రతి మాట ఆమె ఆంతర్యములో, ఆమె హృదయంలో ఏమైందంట? మంట పుట్టింది. ఆ మంట పుట్టింది. ఈ మంట తీసుకుని ఎక్కడ అంటించింది? ఊర్లో అంటించింది. ఊర్లో వాళ్ళు ఈమెను చూసి పక్కకు ఓ అనేవాళ్ళు. ఆమె ముఖము ఎవరికి చూపించేది కాదు, ఎవరికి ఎదురుపోయేది కూడా కాదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎవరైనా వచ్చున్నా అంటే దాక్కోవాలి. వాళ్లకు ఈమె ముఖం చూపించకూడదు, ఈమె ఎదురుపోకూడదు. మరి ఇట్లాంటి ఉంటే ఆమె ఎన్ని పర్యాయాలు అవమానం పడిందో, అంతటి అవమానం పొందింది ఆమె. ఒకరోజు నీళ్ళకు పోయింది, నీళ్లు తీసుకుంది. యేసయ్య జీవజలం నదులు ఇచ్చేసినాడు. ఆమె జీవజలం నదులు ఇచ్చేసినాడు. అవన్నీ చెప్పాలంటే కుదరదు. జీవజలం నదులు ఇచ్చేసినాడు. ఎప్పటికీ కూడా దప్పిక కానీ నీళ్ళు ఇచ్చేసినాడు. ఇప్పుడు యేసయ్య శిష్యులు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈమె మాత్రం రహస్యంగా ఊర్లే పోయేది. ఈమె ఇల్లు గుడిగా ఊరు బయటే. ఎందుకంటే ఊర్లో ఉంటే అందరూ ఎదురొచ్చే కష్టం. ఈమెకు ఒక మూలకిల్లు. మరి ఈమె ఇప్పుడు ధైర్యంగా తల దించుకొని పోయేది. ఇప్పుడు తల ఎత్తుకొని పోతా ఉంది. ఎక్కడ పోతుంది? ఇంటికి పోలే, నేరుగా లోపల మండుతా ఉంది. ఏమంట? యేసయ్య మంట, యేసయ్య వాక్యం, యేసయ్య మాటలు మండుతా రగులుకుంటా ఉంది. నేను ఒక్కరిని రగులుకుంటే పోలే, అందరినీ రగలబెట్టాల, అందరికంటే ఒక మాట చెప్తా. చాలా మంది ఎట్లా చనిపోయినారు. భార్యకు భర్త
కిరోసిన్ పోసి అంటియాలని తీర్మానం చేసుకుంటాడు. వాకిన్లన్నీ వేసి ఒక చోట అట్లా కొంచెం దారి పెట్టుకుంటాడు బయట గురకనీకి. ఎప్పుడైతే ఇట్లా పోసి పెట్రోల్ కానీ కిరోసిన్ పోసి అంటిస్తానే భార్య కూడా రెడీగా ఉంటుంది. నేను మంట వండడం, నువ్వు కూడా మంట వండాలా. నేను చచ్చే లోపల నువ్వు కూడా నేను మండాలా, నువ్వు మండాలా. నేను చనిపోవాలా, నువ్వు చనిపోవాలా. అది ఒక తీర్మానం భార్య. చాలా మంది అట్లా చచ్చిపోయినట్లు ఉన్నారా? మీరు చూసినారా? ఒకరే బతికినట్లు కాదు, ఇద్దరు చనిపోయినట్లు కూడా ఉన్నారు చాలా. వెంటనే మరి ఈమెకు ఇట్లా భర్త కిరోసిన్ పోసి అంటి ఇవ్వడం ద్వారా ఇలా తప్పించుకోమని అనుకున్నాకు పరిగెత్తుతో పోయి ఇట్లా కౌగులించుకొని హత్తుకొని బాగా మన ఇద్దరము ఏకముగా మండాలా. ఆమె ఏమంట, నేను ఒక్కనే మండకూడదు, నువ్వు కూడా నేను చచ్చే నువ్వు కూడా సావాలా. మరి సమరశ్రీ తీర్మానం చేసుకుని నేను పాపమనే బంధకాలలో ఉన్నా, ఇప్పుడు యేసయ్యను తెలుసుకున్నా, యేసయ్య మంటల్లో ఉంటా నేను. అప్పుడు లోకమనే మంటల్లో మండిన, లోకమనే అవమానంలో నేను ఉన్నా. ఇప్పుడు ఎక్కడ ఉండాలా? యేసయ్య దగ్గర మండుతూ ఉన్నా, ప్రకాశిస్తూ ఉన్నా. నేను ఈరోజు నాకు ఒక సమాధానం దొరికింది, ఈరోజు నాకు ఒక నెమ్మది దొరికింది. ఇప్పుడు నేను మండుతున్నా. ఈ మంటే ఊరు అంతా అంటియాల. ఊరికంతా ఈ మంట నేనొక్కనే మండేది కాదు, నేను ఒక్కదాన్నే బాగుపడేది కాదు, ఊరంతా బాగుపడాలా. ఒకరు చెడిపోయినారనుకో ఏం చేస్తారు? నేను చెడిపోయినా ఊరంతా చెడగొట్టాలా. ఈమె బాగుపడింది, క్రీస్తునే మంటలో మండుతూ నేను ఒక్కనే కాదు, నేను ఒక్కదాన్నే రక్షణ పొందాల్సింది, ఊరంతా రక్షణ ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మండాలా, ఇతరులను మండించాలా. నువ్వు వెలగాల, ఇతరులను వెలిగించాలా. నువ్వు ఆధ్యాత్మికంగా క్రీస్తులో ముందుకు వెళ్ళాలా, అనేకులను క్రీస్తులోకి తీసుకురావాలా. ఆమేన్. మరి అక్కడ ఏమంటున్నాడు? అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనికి ఏమంట మోయబడి ఉన్నట్లు ఉన్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి నా చెప్పక మానలేను. ఆమేన్. ఏమంట ఇప్పుడు ఏమైపోయినా నా ఎముకలన్నీ మండుతా ఉన్నాయి, మూయబడినాయి. ఇప్పుడు నేను ఊరుకుండలేను. నేను ఓర్చి విసిగి ఉన్నా. ఆమేన్. ఏమంట ఎంత చక్కని మాట అండి. నేను ఓర్చుకొని ఏడ్చుకొని ఇప్పుడు ఏమైంది నాలో? విసిగి అంటే ఎన్నిసార్లు చేసి ఆ పని సక్సెస్ కాదనుకో ఏమవుతుంది? విసుగొచ్చేస్తుంది. ఒక ఫ్యాను, ఒక యంత్రము ఏదో ఒకటి మనం ముందుకు వేసుకొని దాన్ని బిగియాలని ట్రై ఉడివికేటప్పుడు ఏమో తొందరగా ఉడికింటాం. దాన్ని బిగించేటప్పుడు మాత్రం ఎంతో కష్టపడాలో తెలుసా? ఒకసారి పెట్టలేము సరైన రీతిలో. నట్లో తీసేది తెలుసు కానీ మళ్ళీ నట్లు బిగించేది తెలుసు. అట్లా ఎన్నిసార్లు బాధపడిన రోజులు లేవా? నా జీవితంలో ఎన్నోసార్లు తన ఉడివికింటా, దాన్ని చూసిండాను ఎట్లా ఉడివికెళ్ళాలి, మళ్ళీ దాన్ని బిగియాలంటే ఎంత కష్టపడి ఉంటాను. అది వాహనమైనా కావచ్చు, ఇంట్లో యంత్రాలైనా ఏదైనా కావచ్చు కదా. ఇప్పుడు ఇరిమి ఏమన్నాడు? విసిగిపోయినా, ఏమైపోయినా ఏడ్చినా, ఓర్చుకున్నా. ఇప్పుడు ఏమైపోయినా విసిగిపోయినా. ఆయన మాటలు చెప్పకోకుండా మానలేదు. పట్టండి తప్పట్లా గట్టిగా. ఈరోజు ఆయన మాటలు చెప్పకపోతే నేను, మీరు నాకు ఒకవేళ నా నోటికి బంధించినా, ఒకవేళ నేను నా నోటికి ఒకవేళ బట్ట కట్టి బంధించిన నేనైతే ఊరుకున్నాను. ఇర్మియా ఎంత చక్కగా చెప్తున్నాను. నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నా కూడా నేనైతే ఆయన సువార్తను ప్రకటించకుండా మానను. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసిన మేలుకు ఈరోజు మనం ఎలా ఊరుకుంటామండి? ఆయన చేసిన త్యాగానికి, యేసయ్య చేసిన త్యాగానికి మనం ఎలా ఊరుకుంటావా కదా? ఎవరైనా మేలు చేస్తేనే తిరిగి వాళ్ళకు మేలు చేస్తున్నామే. యేసయ్య మన కోసమై ఆ కలువరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టే దేవుడు. ఈరోజు అలాంటి దేవునికి మనమేం చేయకుండా, ఎలా ఊరుకుండగలం? మనం సువార్త ప్రకటించకుండా మనం ఎలా ఉండగలం?
అపోస్తలుని పౌలు ఏమంటాడంటే, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు దీవెన అని ఏమైనా చెప్పినాడండి? శ్రమ అన్నాడు కానీ దీవెన అని చెప్పలే. ఈరోజు యేసయ్య మాటలు ఇతరులతో మనం చెప్పకపోతే నాకేం కావాలంట? ఆశీర్వాదాలు తీసుకురంటామా? ఇప్పుడు మనం మేమంతా ఆశీర్వాదాలకు వచ్చినామనేటువంటి చేతండి దించండి. మేమంతా శాపాలకి వచ్చినాం అనేటువంటి చేతండి. శాపాలు కూడా కనిపించాలా మనం? ఏమంట? కీడెనకల కీడు దాక్కుంది అంటామా? కీడెనకల మేలు దాక్కుంది అంటామా? మేలెనకల కీడు దాక్కుంది అని అంటామా? కీడెనకల మేలు దాక్కుంది అనుకుంటామా? మేలెనకల కీడు ఉండదు కదా. కీడెనకల ఏముంటుంది? శాపం వెనకల ఏముంటుంది? ఆశీర్వాదాలు మేలు ఉంటాయి. ఆమేన్. ఎప్పుడు ఆశీర్వాదాలే కాదు, శాపం వెనకల, కష్టం వెనకల సుఖం అనేది, నీ కష్టమే నీకు సుఖం. ఏం బాగున్నారు ఇప్పుడు, ఏం కథ, ఏం పరిస్థితి కదా. ఈరోజు ప్రేమైన దేవుడు ఎంత కష్టపడితే అంత. నిజంగా నేను అనుకుంటా దేవుని దగ్గర, నేను శాసిస్తే అది నాకు ఇచ్చున్నాడు. ఆమేన్. ఏది శాసిస్తే ఫలాన్ని చేయాలా, ఫలాన్ని కట్టాలా, ఫలాన్ని కావాలా అనుకుంటానే దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడైతే భారీ ఎత్తులో ఒకటి అనుకున్నా, భారీ ఎత్తులో 3-4 కోట్లు విలువ కలిగిన భూమి నాకు కావాలా ప్రభువా. ఆమేన్. ఎన్ని కోట్లు? 3-4 కోట్లు విలువ కలిగిన భూమి నాకు ఇలాని ప్రార్థన చేస్తున్నామా? నాకు చేస్తున్నాం. చర్చిలో ప్రార్థనలో పెట్టాం. బుగ్గ రోడ్లో 1 ఎకరా కావాలా ప్రభా మాకు. అక్కడే ఆశ్రమం, అక్కడే చర్చి, అక్కడే మా ఇళ్ళు, అన్నీ అక్కడే. మేము చాలా ఆర్భాటంగా ఉండాలా. అది ప్రపంచానికే. ఇప్పుడు ఒక అనంతపురం జిల్లాకు తెలిసింది అగాపే వృద్ధాశ్రమం, అగాపే ప్రార్థనా మందిరం అని. ఒక జిల్లా కాదు, ఒక దేశానికే తెలాల. సాధ్యమేనైనా ఈ పని? యేసయ్య తలుచుకుంటే సాధ్యమే. 1 ఎకరా మళ్ళా రోడ్డు పెట్టే, రోడ్డుకే ఉండాల, మళ్ళా లోపలికి కూడా వెళ్ళా. అడిగేది కూడా ఎట్లా? యేసయ్యను రోడ్డుకే అవుతుందా ఇది అనుకుంటే, ఇన్ని చేసిన వాడు ఇదెందుకు చేయడని నాకు. ఆమేన్. ఇన్ని చేసిన వాడు నాకుండా నాకు ఇన్ని మేలు చేసిన దేవుడు, అడిగిందల్లా ఇచ్చిన దేవుడు, ఇదెందుకు ఇవ్వడు? ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటే ఇచ్చినాక దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతలు తెలియజేయాలి. మేము అన్ని చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కారు కావాల ప్రభా, 15 లక్షల రూపాయలు షోరూమ్ బండి కావాల ప్రభా ప్రారంభంలో. ఆమేన్. అది కూడా ఇవ్వగలడు. అసాధ్యమైనప్పుడు ఆయన పని ఎంత చేస్తే ఆయన అంత తీసుకొచ్చాడు ముందర పెట్టే దేవుడుగా. హల్లెలూయా. ఇచ్చిందల్లా ఆయనకి మనం చేసిందల్లా ఏంది? కృతజ్ఞతలే. ఇచ్చిందల్లా మనం పొందుకునే దానికి దేవునికి కూడా ఏం చేయాలా? కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి చూడండి, అపోస్తుల కార్యంలో బలమైన మాటలు ఉన్నాయి ఇక్కడ మనకు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 20 వచనం. మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఆమేన్. ఏమంట? కన్నవాడిని విన్నవాడిని. ఒక చెప్తున్నా చూడి, ఎవరు చెప్పొద్ది మాట, నీకు కథానికి చెప్తున్నా. ఏమంట? నీకు కథానికి చెప్తున్నా. ఎవరు చెప్పొద్దు అంటే 10 మంది చెప్తాం మనం. ఇది మన టాలెంట్. యేసుప్రభుడికి చాలా మందికి ఏం చెప్పినా, నేను చేసిన మేలు ఎవరు చెప్పొద్దు అన్నాడు. తప్పని తీసుకొని కొడుకుంటూ అవుతున్నాడు. నాకు ఏసై బాగా చేసినాడు. ఏసై ఉన్నాడు, అలా చెప్పొద్దు రా అన్నాడు. ఏం చేసినాడు? చెప్పుకుంటా వెళ్ళాడు. చాలా మందికి చెప్పినాడు యేసుప్రభు, ఎవరు చెప్పొద్దు ఈ మాట. అది ఆదివారం రోజు సబ్బాదినం రోజే బాగుపరిచింటాడు. ఎవరు చెప్పొద్దు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆదివారం రోజున అద్భుతాలు చేయకూడదు కాబట్టి ఎవరు చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు. తెలుసుకున్నారు. అప్పటికే యేసుప్రభు ఏం చేసినాడు? అప్పటికే యేసుప్రభు చేసినాడు. లేడు, అక్కడ లేడు. ఒకడు నశించడం దేవుడికి ఇష్టం లేదు, అందుకనే అక్కడ బాగా చేసినాడు, పక్కకు పోయినాడు.
వాడే చేసినాడు, నాకేసు ప్రభు చేసినాడు, నాకేసు ప్రభు చేసినాడు. ఈమెకు సమరయ స్త్రీతో ఉన్నాడు, మాట్లాడినాడు. ఊర్లో పోయి చెప్పు పన్నాడా? ఊర్లో పోయి చెప్పు పొక్క, నేను నీతో మాట్లాడినాను ఏమని చెప్పినాడా? ఏం చెప్పలే. రగులుకున్న మంట ఆరిపోవాలంటే ఏం చేయాలా? ఈ కొరివి తీసుకొని ఇంకొక దానికి చెక్కాల. ఏమంట? ఈ కొరివి తీసుకొని ఇంకొక దానికి ఆ మంట. ఇప్పుడు మరి కొయ్యకాలు ఉంటాయి చేనులలో, కొయ్యకాలన్నీ ఏరి ఈడొక్కువ ఆడక్కువ వేసింటాం కదా, వేసింటాం. ఏరి ఓపికతో ఏమంట కూళ్ళతో ఏరింటాం. కూళ్ళతో ఏరిచి అవి అనుకుంటాయి ఇంత విలువ ఉందా నాకు అనుకుంటాయి. అనుకుంటాయి కూలి, ఒక్కొక్క కూలి ఎంత, ఒక్కొక్కరికి 400 500. పాపం నీళ్ళకి చావాలి రైతు, ఏం చేయాల? నీళ్ళకి చావాలి రైతు. ఇవి అనుకుంటాయి మా యజమానుడు వీళ్ళతో నన్ను ఏరిస్తున్నాడు, ఒక్కొక్కరికి 500 కూళ్ళు, ఏం చేస్తాడో చూడాల. ఈ కొయ్యకాళ్ళు ఏమనుకుంటాయి, ఏం చేస్తాడో చూడాల. అన్నీ వేసినాక రైతు దగ్గర పోయి, అయ్యగారు అన్ని కూలు వేసినాం అయిపోయినాయి, కిరోసిన్ డబ్బా కట్టెకు బట్ట చుట్టి అగ్గి పెట్టించి ఇంకా పోటీ అంటాడు. ఒక్కదాన్ని అంటించని అవన్నీ చూసుకొని పువ్వులన్నీ అనుకుంటాయంట, అమ్మా ఇప్పుడేం చేస్తున్నాయి, ఇవన్నీ మనం కాల్ చేస్తున్నాయి. ఒక్కదానికి ఇది అంటించినది ఇంక మళ్ళా ఇంకొక దానికి అవసరంగా ఈ అగ్గి తీసుకొని దాన్ని పెట్టడం, ఆ అగ్గి తీసుకొని దాన్ని పెట్టడం. అన్ని కువ్వలన్నీ ఏమైపోతాయి, కువ్వలు ఎత్తు పువ్వులన్నీ భూమికి లెవెల్ అయిపోతాయి. సువార్త చెప్పొద్దు మా అని చెప్పినాడు. ఈమెతో ఏ మాత్రం మాట్లాడలే, ఆమె విషయంలో మాట్లాడినాడు. ఈమె పోయింది రగులుకున్న మంట ఆంతర్యములో పశ్చాత్తాపము. ఏమంట? ఆంతర్యంలో పశ్చాత్తాపం వచ్చింది. ఈ పశ్చాత్తాపమే ఊర్లోకి ఆ రోజుల్లో మకాలు చూసేది కాదు అంతటి వరకు. ఇప్పుడు డైరెక్ట్ పోయి అక్క అన్నా మాకు ఎంత ధైర్యం వచ్చిందిరా మన ఇంట్లో కాడికి వచ్చేకి. ఈ ధైర్యం ఎవరు ఇచ్చినారు కదా? ఈ ధైర్యం ఎవరు ఇచ్చినారు? అక్క అందరి దగ్గరికి అన్న మా ఇండ్ల కాడికి రాకూడదు ఈమె, ఎట్లొచ్చింది ఈమె? వెంటనే యేసయ్య రగులుకున్న మంట లోపల ఉన్న ఆంతర్యంలో ఆ మంట, ఆ మాటలు ఏం చేసింది? వాళ్ళకి చెప్పారు. వాళ్ళు కూడా ఏమైపోయినారు? వాళ్ళు రగులుకున్నారు. వాళ్ళ మంట కూడా రగులుకున్నారు. ఇప్పుడు ఎవరైతున్నారు? అపోస్తలుల కార్యములు మనం చదువుకున్నాం. యోహాను గారు, పేతురు గారు. మేము విన్న వాడిని కానీ కన్నవాడిని కానీ మేము చెప్పబోబడిన మానమా చెప్పుతా. ఎందుకు వచ్చింది ఈ మాటలు? ఎందుకు వచ్చింది ఈ పని? శృంగారం అనే దేవాలయం దగ్గర 3వ అధ్యాయంలో ఉంది. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ యొక్క బయట భిక్షగాడు కుంటివాడు అడుక్కుంటా ఉన్నాడంట. వాడి ద్వారా వాడు అడుక్కుంటూనే ఉన్నాడు. మరి ప్రభు కృపను బట్టి పేతురు యోహాను గారు ఏమన్నారు తెలుసా? మాతో ఏమీ లేదు. ఏమంట? మాతో ఏమీ లేదు. నువ్వు అనుకున్నట్లుగా మా దగ్గర డబ్బులు నాణ్యాలు మా దగ్గర ఏంటివి? నువ్వు అనుకున్న బంగారు వజ్రాలు వైడూర్యాలు మా దగ్గర లేవు. అయితే ఒక మాట ఉంది, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినవాడు అన్నాడు. వెంటనే లేచినమన్నాడు. ఆమె కొట్టిన డబ్బులు గట్టిగా లేచినవాడు. స్వస్థత వచ్చేసింది. ఆలయం చుట్టూ తిరుగుతున్నాడు, ఉరుగెత్తుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఇదేంద్ర ఇంత అద్భుతం, ఇంత మిరాకిల్ జరిగింది. పుట్టుకతో కుంటివాడిని, నడవలేని స్థితి, అడుక్కునే స్థితి నాది. ఇదే నా జీవితం. ఇప్పుడు నుండి ఏం చెప్ప ఇది? ఇప్పుడు నుండి నా జీవితం మారిపోయా. ఇది నిజమేనా? ఇది కలనా? నిజమా కలనా? నిజమా కల? పరిగెత్తుతున్నాడు. అందరూ చూస్తున్నారు. దాని విషయంలో వచ్చింది ఈ మాటలు. చెప్పినావా అని కథ ఉంది అంటున్నారు గ్రామంలో. చూడండి 4వ అధ్యాయంలో 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఆమేన్. ఆజ్ఞాపించిరి. ఎవరి గురించి చెప్పకూడదంట? యేసయ్య గురించి చెప్పకూడదు, యేసయ్య గురించి మాట్లాడకూడదు. యేసయ్య పేరెత్తుతే మీకు ఉంది చూసుకో. ఖబర్దార్.
ఆ రోజుల్లోనేందండి ఈ మాటలు చెప్పకూడదని ఏమంట? ఆ రోజుల్లోనే సువార్తకు అడ్డముగా నిలబడిన వాళ్ళు కోపలలో అక్కడే అమెరికా ప్రాంతంలోనే ఉంది కదా. సువార్త ప్రకటించకూడదు, యేసయ్య గురించి ప్రకటించకూడదు. దానికి ఏమంటున్నాడు? 19వ వచనం, అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఆమేన్. దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? దేవుని మాట వినాలనా మీ మాట ఇది ఏది న్యాయమో చెప్పండి, ఏది ధర్మమో చెప్పండి. ఇప్పుడు మేము చెప్తున్నాం, మేము కన్నవాడిని కానీ విన్నవాడిని కానీ చెప్పుకోకుండా ఉండలేమని వారికి ఉత్తరం. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభ ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసింది. ఆమేన్. ఏమంట? ప్రజలందరూ దేవుని మహిమపరిచినారంట. ఆ వ్యక్తిని విషయంలో ఏమంట? వీళ్ళకు బలం ఎందుకు వచ్చిందంట? పేతురు యోహాను గారికి బలం వచ్చేసింది. ఊరంతా ఒకటైనారు, ఊరంతా ఒకటైనారు. ఎవరికి? పేతురు యోహాను గారి ఇద్దరికి, పేతురు యోహాను గారికి ఇద్దరికి. గ్రామం అంతా ఒకటైనారు, అక్కడ ఉన్నవారు అంతా ఒకటైనారు. వీళ్ళని సంపాలా చెయ్యాలనుకున్నారు, వీళ్ళని కొట్టాలి. యేసు గురించి ప్రకటించిన, యేసు గురించి ఎత్తిన వీళ్ళని అంతే సంపాదించిందే అని ఒక తీర్మానంతో ఉన్నారంట. వెంటనే ఆ ప్రజలందరూ దేవుని దేవుని స్తోత్రం అని దేవుని ఆరాధిస్తుంటే వీళ్ళ బలగం ఎక్కువైపోయిందని ఏమంట? వీళ్ళ బలగం ఎక్కువైపోయిందని ఏం జరిగింది తెలుసా? వాళ్ళు కూడా ఏమన్నారు? వాళ్ళను ఏదో చంపాలనుకున్నారు, కానీ ఇప్పుడు ఏమన్నారు? మందలించినారంట. ఇది మంచి పద్ధతి కాదు, ఇంకా మరి మందలించి ఇంకా మీరు పోండి అని బెదిరించినారంట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సువార్త ప్రకటించకుండా నేను ఉండలే. కన్న వాడి గురించి కానీ విన్న వాడి గురించి కానీ నేను ప్రకటించకోకుండా ఈరోజు ఎవరికైనా దేవుడు అద్భుతాలు చేశాను, మహత్కార్యాలు చేశాను అనుకో, ఎట్లుంటుంది కదా? ఊరుకుంటారా? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నారనుకోండి, ఆరాధించకుండా ఊరుకుంటారా? ప్రార్థన చేయకుండా ఊరుకుంటారా? పాట పాడకుండా ఊరుకుంటారా? ఊరుకుంటారా? రగులుకుంది మీలో, హృదయంలో. ఏం చేస్తుంది? మీ హృదయంలో రగులుకుంది, రగులుకున్న మంట ఆగిపోదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో వెలిగించినాడు, మంట మండించినాడు. ఈరోజు మండించినాడు మనను దేవుడు. మండించిన తర్వాత మనం ఏం చేయాలంటే, మండించిన తర్వాత ఏం చేయాలా? వెలగాల, మండాలా. ఆ మంట ఇతరులతో కూడా నువ్వు మండించాలా. ఈరోజు విన్న వాటిని కానీ కన్న వాటిని గురించి కానీ నేను చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు నన్ను మీరు వాక్యం చెప్పొద్దని మీరు అన్నారు అనుకో, యాడిలో కొన్నిసార్లు ప్రేమైన దేవుడు కొద్దిమంది వాక్యం చెప్పదు గిటే చెప్పొద్దు అన్నాను. చెప్పడమే చెప్పడం. ఆమేన్. ఏనాడు కూడా ఎన్నోసార్లు అవంతరాలు ఎదురయ్యాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి, అయినా వాక్యం చెప్పడం మానుకోలేదు. ఒక్కొక్క రోజు నేను అనుకుంటా, ఆ మైకు ఈ మైకులు వింటా ఉండి వీళ్ళకి ఎంత పవర్ఫుల్ వచ్చి ఉంటే మనకెంతో పవర్ఫుల్ రావాలా? మైకులు సృష్టించుండేదో తెలుసా? క్రైస్తవులు అండి. మైకి యంత్రాలను క్రైస్తవులే తయారు చేసిండేది. ఎవరికో బైబిల్ యంత్రం. మరి ఈరోజు ముద్రణ యంత్రం ఎందుకు అనుకున్నారు తెలుసా? ముద్రణ యంత్రం ఎందుకు అనుకున్నారు తెలుసా? మీకు తెలుసా? ఇంతకు బైబిల్ ముద్రించడానికి ఆమేన్ మొట్టమొదట ముద్రించిండేది ఏంటంటే బైబిలే. ఫ్లైట్ కనుక్కునేది ఎందుకో తెలుసా? ఫ్లైట్ కనుక్కునేది తెలుసా మీకు? ఎందుకో ఇద్దరు అన్నదమ్ములు కనుక్కున్నారు. ఎందుకు అనుకున్నా తెలుసా? క్రైస్తవులే కనుక్కునేది. ఫ్లైట్ ఎందుకు అనుకున్నా తెలుసా? సేవకుని కోసం అంట. గట్టిగా ఎవరి కోసం? మాస్టర్ కోసం. వాళ్ళ సంఘంలో ప్రేమైన దేవుని బిడ్డలారా 5 చోట్ల ప్రసంగం చెప్పాలంట పాస్టర్ గారు. ఎన్ని చోట్ల అంట? ఇనాలైంది బాగా. 5 చోట్ల వాక్యం చెప్పాలంట ప్రసంగం. బిజీ అంట. ఏ విశ్వాసంతో మాట్లాడే కూడా టైం లేదంట పాపం. ఆదివారం పూట్ల ఇక్కడ పోవడము కారులో, అక్కడ పోవడం, అక్కడ టయానికి మరి వెళ్ళడం లేదంట. ఇద్దరు అన్నదమ్ములు ఆలోచన చేసినారంట. ఒంటరి కూర్చొని ఇద్దరు కూర్చున్నారంట.
మన పాస్టర్ గారు 5 చోట్లకు వెళ్ళాలంటే చాలా ప్రయాసపడుతున్నాడు. నేను 2 చోట్లకు వచ్చాక ప్రయాసన. ఈ 2 పోయినాక యాడికి వేళ 12, ఓ రోజు 12:30, ఓ రోజు 12:45 అవుతుంది. నేను సిద్ధపడిన వాక్యం మాట్లాడను, ఎందుకు టైం లేదు అని బైబిల్ ఊరికి అట్లా తీసి ఊరికే మాట్లాడదాంలే 15 నిమిషాలు అనుకుంటే అయినా ఆ మాటలు గంట వచ్చాయి. అయినా ఆ మాటలు గంట వస్తాయి. ఏదో మాట్లాడదాంలే, ఊరికే పోల్చాలక కొద్దిగా మాట్లాడదాం, వీళ్ళ తృప్తి పడతాం నేను కూడా అని అనుకుంటానా, గంట మాట్లాడతాను. ఆ ప్రసంగం, నేను సిద్ధపడిన ప్రసంగం పక్కన పెడతా. హల్లెలూయా. మరి 5 చోట్ల మన పాస్టర్ గారు చెప్పాలంటే కష్టమే. ఇది కారం ఉంటేనా, ఇంకోటి ఏమైనా లేదా అని ఇద్దరు సంపాదించుకుంటాను. అప్పుడు ఇట్లా పోవాలా, ఇట్లా దిగాలా, మళ్ళీ ఎక్కల్లా, ఇట్లా పోలేదు. ఓహో ఇది చేయాలి. అయితే అంటే గాలిలో పోయేది చేయాలి. మనం ఫ్లైట్ తయారు చేయడానికి ఎవరి కోసం తెలుసా? ఒక సేవకునికి కోసం. సంఘములో తపన అండి అది. సంఘములో ఆ తపన చేసి రెడీ పెట్టాను. కొన్ని రోజులు పాస్టర్ గారిని ఎక్కించుకున్నారు. అక్కడికి పోయినారు, సేవ అక్కడికి పోయినారు. 5 చోట్ల తొందరగా అయిపోతుంది. ప్రార్థన చేయండి, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయమంటే నేను పోయి చేయను, నాకు టైం ఏంటంట. అవునా కదా, టైం లేదు మళ్ళీ. నిజమే. 90 స్పీడ్ వాళ్ళ కారులో. ఎంత పోతా? 90 పోతు. నేర్చుకున్న వాళ్ళు కూడా 90 పోరు, డ్రైవర్లు కూడా 90 పోరు. దాంట్లో ఏదో 70, 60 అంతే కుదరదు. 90 పోతారు దాంట్లో. పోరు 94 జైన కూర్చుంటుంటాడు. నడువులు పోతాయి బాబు అంటాడు. ఇట్టవడం అంతే. అది కూడా అంత స్పీడు. ఇంకా బండి అయితే దొరకదు. ఇంకా ఆనోగుని ఆడవసారి కింద వచ్చావు అంటారు అందరు. ఎందుకు వచ్చా కింద? బిర్రు కూర్చుంటే ఆనోగు కింద పడితే నేను ఫస్ట్ నేను పడాలి. అవునా కదా? నేను పడితేనే పడేది. మరి ఈరోజు ఫ్లైట్ ఒక సంఘంలో ఉన్న విశ్వాసులు, మంచి బిలీవర్లు, ఒక సేవకుని కోసమై ఫ్లైట్ తయారు చేశారు. ఆ ఫ్లైట్ ఈరోజు ఎవరెవరు ఎక్కుతారు? దుర్మార్గుడు ఎక్కుతున్నాడు, రాజకీయ నాయకుడు ఎక్కుతున్నాడు, ఊరుగా ఒక ఆయన అంటది. ఒకవేళ ఇంట్లో అంటదేమో, బాబు అయ్యా అంటది, అయ్యా ఢిల్లీ పోవాలనుకున్నా, పోయిరా పొమ్మంటే ఫ్లైట్లో వాళ్ళయ్యా, నేనే ఫ్లైట్లో ఇక్కడ అయిన వరకు. అయితే ఫ్లైట్లో పోవడానికి నేను ఏం చేయాలా? ప్రార్థన చేయాలంట. నేను ఫ్లైట్లో ఎక్కలేదు ఇంతవరకు. ఆయన ఢిల్లీ పోవడానికి ఊరికి అట్లా తిరిగొచ్చాడంట ఫ్లైట్లో. అట్లా తిరగడానికి కాదు చేసిండేది ఫ్లైట్ ఎందుకు కోసం చేసినారంట? సేవ కోసం. అది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఎవరు తెలిసిందంటే ఎవరికన్నా కదా? సేవ కోసం. ఇప్పుడు మనకు ఓమిని కారు ఎందుకు ఇచ్చినాడు దేవుడు? పోయి సినిమా పోయి అట్లా సినిమా షికారు పెట్టినా పని పంపిలే. ఈలే నాకు ఎందుకు ఇచ్చినాడు? సేవ చేయరా అని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? సేవ. అట్లా టూర్లు పోయి, అట్లా విదేశాలు పోయి రాబడి, విదేశ రాష్ట్రాలకు పోయి రామని చెప్పి ఇలా సేవ చేయని ఇచ్చినాడు. అట్లనే ఫ్లైట్ ఎందుకు ఇచ్చినాడు అంటే బాంబులు వేసుకోవడానికి కాదు, యుద్ధానికి పోవడానికి కాదు, సేవ చేయడానికి ఇచ్చినాడు. ప్రతిదీ భూమి మీద విలువైన యంత్రాలన్నీ కనుగొన్నది ఎవరు తెలుసా? క్రైస్తవులే. చంద్రమండలానికి పోయిచున్నది మొట్టమొదటి క్రైస్తవులే. ఆ తర్వాత రుచి చూసినాకే లోకం. ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఫ్లైట్ చేసినాక ఎంతో మంది తయారు చేస్తున్నారు. ఫస్ట్ చేసినది మాత్రం కరెంటు కనుక్కునేది, బల్బు కనుక్కునేది, ప్రతిదీ క్రైస్తవులే. మరి ఏదో మేము హాస్పిటల్ కనుక్కునేది, ట్రైన్లు కనుక్కునేది, జైలు కనుక్కునేది, ప్రతిదీ కూడా కేవలం క్రైస్తవులే. మనం ఏం చేస్తున్నాం? దాన్ని అనుభవిస్తున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. మనం వేసుకున్న ప్యాంట్ ఎవరిది? ఎవరిదండి తెలుసా? ఎవరి ప్యాంటు? మనదంతా ఏది? గోషనే, లుంగినే, గోషనే. ప్యాంట్ ఎవరిది? అమెరికాదే. అమెరికా వేసేది. ఇప్పుడు స్టైల్గా ప్యాంట్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం కదా. నేను కనీసం అంటే ఒక 20 ఏళ్ళు ఇన్సర్ట్ చేసిన. ఇన్సర్ట్ లేకుండా బయటపోకుండా కాలేజీకి పోయినా కదా, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నా, ఎక్కడికి పోయినా కూడా
లోపలికే ఉంటుంది అంగి. ఒకసారి ఎస్సీ సర్టిఫికేట్ కోసం నేను మా ఇంట్లో 7 మంది అన్నదమ్ములు అయితే 6 మందిది బీసీసీ, నాది ఒక్కందే ఎస్సీ. మాలా ఏదో ఉద్యోగం వస్తుందని మా ఆయన నాకు పెట్టించినాడు. నేను సంతకం కోసమైన డిగ్రీలో పోతానే మరో కరెక్ట్ ఉన్నాయన్ని పెట్టలే. అంతలోకే మా నాయనకు సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకుడు వచ్చినాడు. ఏం రాయి ఉండవు, ఏం లేదు మావా, సంతకం పెట్టలేదు మామ అని. పోయినాడు కిరా అని ఏమని, ఏం ఎవరు అనుకోండి వాడు కుడి పూజం వల్ల ఆయన నాకు పెట్టు పడేసానుగా తమా చేస్తున్నావా అన్నాడు. సార్ ఆ పిల్లోని బయట పోమ్మను సార్ అన్నాడు. నేను బయట పోయినాక ఆ పిల్లగానికి నా సంతకం అవసరమా? ఆ పిల్లగాని సంతకమే నాకు అవసరం ఇప్పుడు. అది ఏమంట, ఆ పిల్లగాని సంతకం నాకు కావాలి కానీ నా సంతకం వానికి ఏం ఉపయోగం? ఇప్పుడు నాకంటే అందంగా ఉన్నాడు, నాకంటే ఇన్సర్ట్ చేసినాడు, నేను ఇన్సర్టే చేయలే అంటే బాగుండడము వానికి ఇష్టంలే. నాకంటే బాగున్నాడు, ఇన్సర్ట్ చేసి అద్దాలు పెట్టి ఉంగరం పెట్టి వాచి పెట్టి ఎంత స్టైల్గా ఉన్నాడు, వానికి కావాలి నా సంతకం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇన్సర్ట్ చేసి తీసేసి అద్దాలు జోలో పెట్టుకొని ఉంగరం తీసేసి వాచి తీసేసి నాకే రమ్మన్నాడు. బయటకు వచ్చి వాడు ఓర్చుకోలేరా, అవన్నీ తీసేయి అంగి లోపల బయటకంటే తీసేయరా అన్నీ తీసేసి అలకు అప్పుడు పోతే సంతకం పెట్టి. ఇప్పుడు నేనేం చేసిన, అది నాకు వద్దు ఎస్సీ అని చెప్పి బీసీసీకి మార్చుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఎస్సీ వద్దు, వాళ్ళ దగ్గర పోయి సలాం ముట్టాల్సిన అవసరం లే, వాళ్ళే సలాం ముట్టాలన్నా వాళ్ళే. అందుకే నాకు బీసీసీ కావాలని చెప్పి నేను ఎంఆర్ఓకి చేసిన. ఎవడైనా బీసీసీకి పోతారా? నువ్వు ఎక్కడ మనిషినైనా నాకు వద్దు, నాకు అదే కావాలి. ఇప్పుడు నాకు విలువ ఉంది. ఆమె మన దినంలో నా పిల్లల కోసం స్కూల్కి వెళ్ళిన సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా. బీసీసీ అని రాచ్చు అంటే ఒకడు వచ్చి నిలబడినాడు, మా చర్చికి దగ్గరలో ఉంటాడు. నిలబడి ఏంది నేను బీసీసీనా ఇష్టదు అని, ఎట్లెట్టుంది బీసీసీ అవసరమైతే ఓసీ మాది అన్న. ఏంది బయట అంటాడు? ఎస్ మాది బీసీసీ అంటే మీకంటే ఎక్కువే, అవసరమైతే మాది ఓసీ అన్న. ఈరోజు బీసీసీ వాళ్ళు ఇక్కడ చేయొద్దని చూసాం, అంతా లేదు కదా. ప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఊర్లో 5 మార్కులు వచ్చినాయి బీసీసీ వాడికి. ఎన్ని వచ్చినాయి? 5 మార్కులు వచ్చినాయి. ఫెయిల్ అయినాడు, ఉద్యోగం కోసం పోయి ఎగ్జామ్ రాసినాడు. ఎస్సీ వానికి ఏమో 45, 50, 60 ఉండే మార్కులు. బీసీసీ వానికి మాత్రం క్రిస్టియన్గా ఉన్న అబ్బాయికి 5 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి? హల్లెలూయా, 5 మార్కులు వచ్చినాయి. ఉద్యోగం ఎవరికి వచ్చింది తెలుసా? 5 మార్కులు వచ్చినటువంటి వచ్చింది. 60 మార్కులు వచ్చిందంటే ఎస్సీ వానికి రాలే. హల్లెలూయా, కాన్ఫిడెన్స్. ఎంతో మంది. మరి ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు క్రిస్టియన్. అటెండ్ అయినాడు, ఊరికి అటెండ్ అయ్యి ఊరికే సిగ్నేచర్ చేసి ఉత్త పేపర్ పెట్టించిన వాళ్ళకి ఒకసారి అబ్బాయి. అంటే బీసీసీ కోటా కింద ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలే. మేము క్రిస్టియన్ అని రాలే. క్రిస్టియన్ మా తమ్ముడు బీసీసీ 600 మంది ఉన్నారు బీసీసీలో, ఎస్సీలో 600 మంది ఉన్నారు ఒక్క పోస్టుకు. బీసీసీ కూడా ఏదేమైనప్పటికీ కొద్ది మంది ఉన్నారు. కానీ మరి మా తమ్ముడు బీసీసీ కాబట్టి వచ్చేసింది. ఆమె ఈరోజు ఏదేమైనప్పటికీ దేవుడు చేసిన మేలులకు మనం ఏం చేయాలా? మరొకడు కృతజ్ఞతలు తెలియజేయాలా. ఈరోజు మేము విన్నవాడిని కన్నవాడిని ఏం చేయకూడదు, విన్నవాడిని కానీ కన్నవాడి. అదే ఈరోజు నేను ఎస్సీగా ఉంటే నన్ను లోకం ఎట్లా చూస్తుంది తెలుసా? తాడిపిత్రులో కనీసం 40 మంది ఉంటారు పాస్టర్లు, దాంట్లో 99% ఎస్సీనే. మరి నేను ఎప్పటికీ కాళ్ళ వేసి తిరుగుతాను, నాది బీసీసీ అని. ఎవరికి తల ఉంచాను. ఒకవేళ చట్టం గవర్నమెంట్ నా దగ్గరకు వచ్చి మరి నీకు ఏదిరా నువ్వు ఇలా ప్రకటిస్తున్నావు చూసుకో అని చెప్తే అక్కడ మౌనంగా ఉండాల్సిందే. రాబోయే దినాల్లో అది కూడా వస్తుంది. ఎస్సీ ఉంటే సువార్త ప్రకటించడానికి కానీ ఉద్యోగాలు పొందుకోవడానికి కానీ అర్హత ఉండదు. నువ్వు ఎస్సీలోకి రావాలంటే యేసుప్రభును
పూర్తిగా వదిలిపెట్టాల. అది రాబోయే దినాలు వచ్చేస్తుంది. తొందరగా ఆ జీవకుడిగా దేవుడు విడుదల చేస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఇచ్చే సమయము ఆసన్నమైంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మా పిల్లలకు BCC నేమ్ చేసిన. ఎప్పుడు మా పిల్లలు తల దించుకోకూడదు, తల ఎత్తుకొని తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన వచ్చింది మొన్నటి దినంలో, 1,50,000 తీసుకుంటారు జీతం. ఎంత? CSI చర్చిలో కానుకకి ఎక్కువ వచ్చారు. ఆమె నడసలేక వచ్చేది. నేను ఈ వారమే బేస్తవారం రోజు మా నమస్తే అమ్మా, నమస్తే బాబు, ఏమొచ్చిన SC సర్టిఫికేట్ ఇస్తున్నారంట. వచ్చినా ఏమంట SC సర్టిఫికేట్ ఇస్తున్నారంట. వచ్చినా అయిపోయిందంట. అది మాకు అవసరం లేదన్నా. ఏం బాబు అని, మాది BCC అన్నా. వాళ్ళ ఇంట్లో బ్యాంక్ మేనేజర్ కొడుకు, వాళ్ళ భర్త కండక్టరు, వాళ్ళ కూతురు నర్సు, ఈమె స్టాఫ్ నర్సు, బాగా అంతా SCనే. కోట్లు ఉంది డబ్బు. కానీ యేసుప్రభు దగ్గర ఆత్మీయత లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేసిన మేలుకు విన్నవాడిని కానీ కన్నవాడిని కానీ నేను చెప్పగా, చూడండి 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2:12 కింద భాగం, గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఆమేన్. మధ్య నుండి చదివినా నేను. చూడండి, కృతజ్ఞత, మేము మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. ఆదివారం రోజున ఏం చేయాలి? వారం అంతా దేవుడు కాపాడినాడు. ఆదివారం రోజున మానక దేవుడి మందిరంలో కదా మానుకోవాల. దేన్ని? మీ పనులన్నీ ఆదివారం మానుకోవాల. ఎన్ని పనులున్నా పనులన్నీ మానుకొని ఆదివారం దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల. అంతేకాదు, మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథం చూద్దాం. మరి దావీదు దేవుడిని స్తుతించినాడు కదా. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం. 22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమోరీయుల మీదను మోయాబుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాలను పెట్టారు కనుక వారు హతులైరి. ఆమేన్. మీ దగ్గర ఎవరైనా హతులు కావాలంటే, వాళ్ళు ఎవరైనా మీకు దూరం కావాలంటే మనం చేయవలసిన పని ఏం చేయాలంట? దేవుని దగ్గర మొరపెట్టడం కాదు, స్తుతించడం. ఏం చేయాలంట? స్తుతించడం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఏదైనా మీ ఇంట్లో గొప్ప కార్యాలు, సంఘంలో గొప్ప కార్యాలు జరగాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? స్తుతించడం. ప్రార్థించడం కాదు, స్తుతించడమే. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో దేవుడు కార్యాలు చేస్తాం. అంతేకాదు, చూడండి అక్కడే 2వ దినవృత్తాంతం 5వ అధ్యాయంలో 13వ వచనం. వారితో కూడా బూరలు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలువెళ్ళి ఆ బూరలను తాళముతోను వాయిద్యముతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం స్తోత్రం చేసి ఉండిరి. అప్పుడు మేఘము యెహోవా మందిరం నిండా నిండాను. యెహోవా తేజస్సు దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుట యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఆమేన్. మందిరం మీదికి మందిరంలోనికి ఏం రావాలంట? దేవుని యొక్క తేజస్సు రావాలంటే ఏం చేయాలంట? మనం పరిశుద్ధాత్మ దేవుడి మందిరంలోనికి దిగి రావాలంటే మనం ఏం చేయాలి? ఆరాధించాల, స్తుతించాల, గొంతెత్తి. ఏమంట? హల్లెలూయా. గొంతెత్తి, నోరెత్తి కదా. ఏం చేయాలి? బయట కొట్లాడుతాను నోరెత్తి. మందిరం మాత్రం మౌనం ఉంటాను. నేను ఆరాధన చేద్దామని మైక్ తీసుకుందాం అనుకునేందుకు
తలకాయ నస్తా ఉంది భయంకరంగా. ఓయమ్మ ఇప్పుడు ఒకవేళ నేను ఆరాధన చేసినానికి ఎక్కువ ఈ వాక్యం నేను చెప్పలేను. ఇక అంత తలనొప్పింది. ఆ తలనొప్పి కానీ నిదానంగా చిన్నగా దేవుడిని ఆరాధించుకుంటాం. ఆమేన్. కాబట్టి ఎక్కువ మైక్ తీసుకుని నేను కూడా ఆరాధన చేద్దాం గట్టిగా అనుకున్నా, కానీ ఆ తలపోటుకు నేను మౌనమైపోయినా. మరి ఈరోజు సమయంలో దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే దేవుడిని స్తుతించి దేవుడిని ఆరాధించడం ద్వారా, ఆ బూరను పట్టుకొని దేవుడిని ఆరాధించడం ద్వారా, పాటల ద్వారా స్తుతించడం ద్వారా, మరి ఈరోజు ఆ వాయిద్యాల ద్వారా దేవుడిని ఆరాధించడం ద్వారా ఆ మందిరంలోనికి ఏం దిగిందంట? తేజస్సు, దేవుని యొక్క మహిమ కదా. అక్కడ దేవుని మహిమ నిలబడి ఉన్నాడు. యాజకులు ఏం చేశారంట? అక్కడ నిలబడలేక పోయినారు. అంతేకాదు, చూద్దాం 119వ కీర్తన, 119వ కీర్తన, 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుతున్నాను. ఆమేన్. ఏ దాన్ని బట్టి అంట? నీ న్యాయ విధులను బట్టి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను 7 మార్లు. ఎవరంట? దావీదు. దావీదు రోజుకు 7 సార్లు. మనం వారానికి ఎన్నిసార్లు ఆరాధన చేస్తున్నాం? ఒక్కసారి. ఏమంట? అది కూడా లేట్, అది కూడా లేట్. టయానికి రా. వారానికి ఒక్కసారి చేసే ఆరాధనలో ఇంత అద్భుతాలు చేస్తున్నాడు ఏ దేవుడు? రోజుకి 7 సార్లు చేసే హల్లెలూయా. అది లారీనే పోతుంది. ఏమవుతుంది? ఫ్లైట్ పోలే. కొత్త మనిషి పోకూడదు, కొత్త కుక్క రాకూడదు. హల్లెలూయా. మీ ముఖాలన్నీ ఇప్పుడు ఎవరి దిక్కు చూడాలా? నా దిక్కు చూడాలా? యాడున్నాడు దేవుడు? నేనా దేవుడు అనేది? దేవుడు నన్ను నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరందరూ ఇప్పుడు ఎవరి దిక్కు చూడాలా? నేను చెప్పే వాక్యం వైపు మీరు చూడాలి. ఒక్క మనిషి లేచి అయిపోయింది, ఆయన దిక్కు లేచి కూర్చొని ఉంటాం. ఏం చేస్తుంది? ఏం చూసాను? నీవు అప్పవాడు ఏం చేసింది తెలుసా? నేను లాగేస్తున్నాను లోకంలోనికి. ఆ లారీ పోతుంటే ఒక 6 మంది చూసినాడు. ఇట్లా అడుక్కల 6 మంది 7 మంది చూసినాడు. ఇప్పుడు చూడి ఇక్కడ సుధాకర్ ఉన్నాడు. బుడికని లేచి బయటకు పోవాలనుకో, నా దిక్కు చూడు, మీరు అందరూ సుధాకర్ దిక్కు చూసారు. సాతానుడు మిమ్మల్ని తొందరగా ఏం చేస్తుంది? హల్లెలూయా. ఒక్క రోజుకు 7 సార్లు దేవుని న్యాయ విధిని బట్టి, న్యాయ విధులను బట్టి రోజుకు 7 సార్లు దేవుని ఆరాధిస్తున్నాడు దావీదు. ఈరోజు నీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు, మీ అమ్మ వినాయకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఒక్క రోజున దేవుడిని ఆరాధించడం వద్దా? తలనొప్పితో, కడుపు నొప్పితో ఇంట్లో అనుకుంటే అయిపోయా. ప్రభు ఏ ఉండవాళ్ళు ఉండవాలా? చూడు ఎంత తలనొప్పితో బాధ, ఎంత కాళ్ళ నొప్పులతో, ఎంత నడుముల నొప్పులతో, ఎంత జ్వరం వస్తుంది తెలుసా ప్రభు? నీకు తెలుసా ప్రభు? కదా, చిన్న జరుగుతేనే తట్టుకోలేక దేవుడిని అడుగుతున్నామే. దేవుడు చేసిన మేరకు నువ్వు ఎందుకు మీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ ఇంటియాదులకు ఎన్ని మేలు చేస్తున్నాడు? అన్ని మేలుకు ఒక్కనాడైన దేవుని చర్చిలకు రాకముందు, ఆదివారం రాకముందే ఒక్కనాడైన దేవుని ఆరాధించిన దాఖలాలు ఉన్నాయా? స్తుతించిన రోజులు ఏమైనా ఉన్నాయా? స్తుతించిన రోజులు ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా. ఆదివారం రోజు శృతి 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 స్తోత్రం అంటే మళ్ళీ ఆదివారం వచ్చినాక శృతి 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 స్తోత్రం అంటాం. అవసరమైతే శృతి శుద్ధి 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 అంటాం. అదే అంత ఆరాధన అయిపోయినా కొద్దిమంది అయితే ఏమంట? ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము కంటే, ప్రార్థన కంటే, పాటల కంటే ఏది ముఖ్యమంట? ఆరాధన నీ బతుకును మారుస్తుంది, నీ స్థితిని మారుస్తుంది. ఆమేన్. నీ బతుకును, నీ స్థితిని లేని స్థితిగా ఉంటే ఉన్న స్థితిని చేస్తుంది. ఆమేన్. ఏమంట? లేని స్థితి ఉంటే నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఏమి లేని స్థితి ఏమైపోతుంది? ఉన్న స్థితి.
6 రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి. ఏమంట? 6 రాతి బాణలు ద్రాక్షరసం ఖాళీ అయిపోయినాయి. అంత తాగినాడు. అంతమంది వచ్చి ఉంటేనే కదా తాగిండేది. అందరూ తాగినారు. ఖాళీ అయిపోయినాయి ఆ పాత్రలు, ఆ కుండలు ఏమైపోయినాయి? ఖాళీ అయిపోయినాయి. మళ్ళా యేసయ్య ఏమన్నాడంటే, అందులోకి నీళ్ళు పోయింది నాయనా అన్నాడు. నీళ్ళ ద్రాక్షరసం తాగిన వాళ్ళు నీళ్ళు తాగుతారు. ఇప్పుడు ఇచ్చే తీపుదంతా పోతుంది నీళ్ళు తాగుతాయి కదా, నోరంతా ఎట్లా అయిపోతుంది. ఏంది నీళ్ళు పోయమంటున్నాడు యేసుప్రభుల వారు అని శిష్యులు అనుకోండొచ్చు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, ఏది ఈ యేసుప్రభుల వారు వచ్చి కదా. ఆ రోజు పాస్టర్ గారు ఆయనే, యేసయ్యనే అక్కడ పాస్టర్. ఈ పాస్టర్ గారు ఏంది నీళ్ళు పోయమంటున్నారు, ద్రాక్షరసం అయిపోయింది. ఆ దైవజనుడు పెద్ద దైవజనుడు ఆయన, అందరికంటే ఆయనే పెద్ద దైవజనుడు, పెద్ద యాజకుడు ఆయనే, దేవుడు ఆయన. ఆయన నీళ్లను అన్ని పోసినాక ఏమన్నాడు తెలుసా? నీళ్ళు ఇప్పుడు అన్ని తీసుకొని పోయి ఈ నీళ్ళే అందరికీ పోయింది. ద్రాక్షరసం అయిపోయింది అప్పటికి. ఆయన మాటనే ద్రాక్షరసంగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడింది. ఇప్పుడు ఆ పెళ్లి వారు ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలా, ప్రభువా కదా. కొన్నిసార్లు మనం ఏమంటాం, ఎవరైనా చేస్తే ఏమంటాం, ఇవి చేతులు కాదు, ఏమంటా, ఇవి చేతులు కాదు, చేతులేరనైనా. మళ్ళీ ఎందుకంటావు? పట్టుకుంటే కాళ్ళు పట్టుకో, అంతే కదా. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. కాళ్ళు ఎట్లా అనుకోగా? నువ్వు చెప్పే మాట ఏమైనా బాగుందా? అనుకోకుండా ఉద్యోగం వచ్చింది, డబ్బులు కట్టాలా. అనుకోకుండా రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. ఎవరో సాయం చేసింటారు. సాయం తీసుకునేప్పుడు ఏమంటుంది తెలుసా? ఏమంట తీసుకునేప్పుడు, అక్క ఎవరి లెక్క ఊళ్ళో ఎంతమందిని అడిగినా ఈ లెక్క, అక్క ఈ చేతులు పని, అక్క ఇవి చేతులు కాదక్క, అక్క నువ్వు ఇచ్చినందుకు అక్క ఈ కాళ్ళకే మొక్కుతున్నా. ఈ ఇవి కాళ్ళు కాదు, ఇవి చేతులు కాదు, కాళ్ళు అని చెప్పి మన అవసరం ఉందో తీరినాక, ఇంటికి వచ్చినాక, నెల అయినాక, ఇంకా 2 నెలలు అయినాక, సంవత్సరం అయినాక, ఏంది అక్క ఆ రోజు తీసుకుంటే, ఎప్పుడు తీసుకున్నా అక్క ఆ రోజు ఇవి ఏంటి బిడ్డ, చేతులు కాదు కాళ్ళని. ఎప్పుడైనా నేను అట్లంటానా కదా? కృతజ్ఞత ఎక్కడుంది మనలో? కృతజ్ఞత ఎక్కడుంది మనలో? నీ న్యాయ విలువను బట్టి దాని అంటున్నాడు యేసయ్యా, నీ న్యాయ విలువను బట్టి రోజుకు నేను 7 మార్లు ఆరాధన చేస్తున్నాను. ఒక్కసారి హల్లెలూయా. చూడండి ముందుకెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. ముగిద్దాం, టైం అయిపోయింది. 31వ అధ్యాయం 2వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవిలో వారి వరుసల ప్రకారముగాను నియమించారు. దహన బలులు, సమాధాన బలులను అర్పించుటకు, సేవలు జరిగించుటకు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు యెహోవా పాళెము ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులు లేవిలోను నియమించును. ఆమేన్. వారి ప్రకారముగా ఇప్పుడు ఏం చేశానంట? స్తుతించుట నియమించబడిన. రిజులాడు ఏమంట? స్తుతించుట నియమించబడిన. ఈరోజు మనం కూడా ఐఎన్ఈసి చర్చిలో చదువుకున్నాం. మనం అందరం ఇప్పుడు ఏం చేయాలి? స్తుతించడం మానుకోకూడదు. వారి ప్రకారం మనం ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా.
మరి ఈరోజు శిష్యులుగా దేవుని స్తుతించినాం కదా. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా 19:38 వచ్చిన. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఏమిటమ్మా? పరలోకమందును సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక. ఆమేన్. శిష్యులు చెప్తా ఉన్నారు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. అంతేకాదు, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఉండునుగాక. ఈరోజు శిష్యులు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని కార్యము కదా ఎంతో గొప్పది. అంతేకాదు 71వ కీర్తన 15 వచ్చిన. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న సఖ్యమో కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా నోరు రక్షణ దినం కదా, రక్షణ వచ్చింది. మరి నా నోరు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి దినమెల్లా నేను ఏం చేయాలంట? దేవుని ఆరాధించాలి. నువ్వు పొందుకున్న రక్షణ ఉచితమైంది కదా, అది చాలా విలువైంది. నువ్వు పొందుకున్నది రక్షణ చాలా ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది. ఆ రక్షణ పొందుకున్నావు నువ్వేం చేయాలా? దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి. 119వ కీర్తన 12 వచ్చిన. 119వ కీర్తన 12 వచ్చిన. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. ఆమేన్. నువ్వు చేసిన ప్రతి విషయంలో నా పెదవులతో ఏం చేస్తా? వివరిస్తా. నా పెదవులతో స్తుతిస్తా, నా పెదవులతో ఆరాధిస్తా. ఈరోజు మనం ఊరుకుండకూడదు. దేవుడు చేస్తున్న ఆ మేలులన్నిటిని బట్టి ఏం చేయాలంట? దేవునికి స్తుతులు చెల్లించాలి. 66వ కీర్తన 66వ కీర్తన 16 వచ్చిన. దేవునియందు భయభక్తుల వారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వివరించాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని భయభక్తులు గల వారులారా, దేవుని సంగమా అనొచ్చు మనం. దేవుని సంగమా, మీరందరూ వచ్చి ఆలకించండి, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించాను. ఆయన నా పట్ల చేసిన కార్యములు గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి, అవన్నీ నేను వివరిస్తా, అవన్నీ మీకు తెలియజేస్తా. అవన్నీ ఈరోజు ఒక తీర్మానంతో వెళ్దాం. ప్రసంగం అయితే నేను ముగించలేకపోతున్నా. టైం అయింది, 1:04 అయింది. మరి ఈరోజు ఒక తీర్మానం, నువ్వు దేవుని ఎలాగా కొనియాడుతావు, నువ్వు దేవుని ఎలా స్తుతిస్తావు, నువ్వు దేవుని ఎలా మహిమపరుస్తావు, నువ్వు దేవుని ఎలా ఆరాధిస్తావు అన్నదే ఇటువంటి ఒక తీర్మానంతో మనం ముందుకెళ్తాం. ఆ స్తుతి ఆరాధన చాలా విలువైంది. ఆ స్తుతి ఆరాధనే నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ కుటుంబాన్ని మార్చి అనేకమైన అద్భుతాలు దేవుడు మీకు చేయగలడు. దేవుడి మాటలు ఆశ్రయించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.